జూకల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి తాను బలవన్మరణానికి పాల్పడింది ఓ కన్న తల్లి. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేక తన భర్త కూడా 2 నెలల క్రితమే మరణించడంతో కూడా ఈ దారుణ ఘటనకైతే పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారని చెప్పాలి. సో ఏదైతే మెదక్ జిల్లా జూకల్లో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో ఇద్దరు పిల్లలను కూడా గొంతు నలుమి చంపేసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. సో పిల్లలకు సంబంధించిన ఫొటోస్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో అత్యంత చిన్న పిల్లలు కూడా వారనే చెప్పాలి. సో అయితే తన భర్త 2 నెలల క్రితమే మరణించడం, అనంతరం కూడా తాను తన భర్త లేకుండా ఉండిపోవడానికి కానీ లేదంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, ఇవన్నీ కూడా ఈమె ఈ ఘటన పాల్పడడానికి కూడా ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఏదైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఫొటోస్ కూడా చూడొచ్చు. 2 నెలల క్రితమే భర్తను కోల్పోయిన మమత తన ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోవాలనుకుని కూడా నిశ్చయించుకుంది. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి దారుణ ఘటనకి అయితే ఒడగట్టిందని చెప్పాలి. సో వాళ్ళ పిల్లలు కూడా మనం చూస్తున్నాము, ఒక కుమారుడు ఒక కూతురు. సో 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చిన్న పిల్లలు ఇద్దరు కూడా. అయితే ప్రమాదవశాత్తు ఆయన ఆ మమత భర్త చనిపోవడంతో కూడా తన పిల్లల్ని చంపేసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. సో ఆర్థిక ఇబ్బందులతోనే తనైతే మనస్తాపం చెంది కుటుంబాన్ని పోషించలేక ఒక పక్క, లేదంటే తన భర్తను కూడా దూరం చేసుకోవడంతో ఆ ఆవేదన కూడా మరో పక్కన మమతని పట్టి పీడుస్తుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉండే ఇలా చేసిందా, లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ ఘటన జరిగిన అనంతరం కూడా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారని చెప్పాలి. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో భర్త చనిపోయిన 2 నెలల తర్వాతే ఇలా ఇద్దరు పిల్లల్ని చంపేసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడడం అయితే ఇప్పుడు తీవ్ర విషాదంగా మిగిలిందని చెప్పాలి. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. ఇంట్లో ఎవరు లేరు సార్. ఇంట్లో ఎవరు లేకపోతే ఆమె అదే ఛాన్స్ ఏమో అనుకుంది. ఆమె ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళింది. భర్త చనిపోయి 2 months 3 months అవుతుంది. అదే మనసులో పెట్టుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి ఆమె సూసైడ్ చేసుకుని హ్యాంగింగ్ చేసుకుని సార్. అవి ఏం లేవు సార్, అవేమి ఇబ్బందులు లేవు. వాళ్ళకి ఆస్తి పరంగా అయితే ఏం లేదు ఆస్తి కూడా. ఇదే మనసులో పెట్టుకొని ఎవరికి వీళ్ళ భారం కావద్దు అనుకున్నదో మరి ఏమో తెలియదు సార్. సో ఇట్లా చేసుకుంది. మణికంఠ వెళ్తాడు సార్, ఫస్ట్ క్లాస్ పాప. ఆమె ఇంట్లో ఉంటారు. ఆమె స్కూల్కి వెళ్ళాలి. ఆమె ఏం కావాలి నీకు? ఏమైంది ఇప్పుడు అసలు? ఆమె భర్త చనిపోయిన టెన్షన్లు ఉంది. నేను ఎవరికి భారం కావద్దు, నా పిల్లలు ఎవరికి భారం కావద్దు, ఇంత పిల్లలని నేను ఎట్లా పెంచాలి, మాకు ఆస్తులు ఏం లేవు అన్నట్టుగా పిల్ల బాగా ఇదైపోయి పిల్లలను ఇది చేసి వాళ్ళ అమ్మ ఉండే దగ్గర పొద్దున్నే వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ, నేను అది అల్లూరు దగ్గర అవుతుంది, పోయేసి వస్తాను పోయింది. ఆమె వచ్చే లోపే వాళ్ళు వస్తూనే ఉంటారంట. ఆ గంట సేపట్లోనే ఆమె అట్లా చేసేసి. ఎస్, చూస్తున్నాం కదా, అటు మమత ఇలాంటి ఘటన కొడగట్టడం పట్ల కూడా కుటుంబ సభ్యులైతే కన్నీటి పర్యంతంగా విలపిస్తున్నారు. సో తన మమత భర్త ఎవరైతే ఉన్నారో తను 2 నెలల క్రితమే మృత్యువాత పడగా కూడా సో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ మరో పక్కన ఎవరూ లేరు అనే మనోవేదనకు కూడా మమత గురైనట్లయితే తెలుస్తుంది. ఇక మరో పక్కన అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, లేదంటే తనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే నిజంగానే తన భర్తను కోల్పోయిన బాధలో ఇలాంటి ఘటనకు ఒడగట్టిందా, చిన్న పిల్లలు చూస్తే ఎవరికైనా సరే గుండె తరుక్కుపోతుందని చెప్పాలి. సో తన కుమారుడు కూతురు ఎంత చక్కగా ఉన్నారు, వారి ఫొటోస్ కూడా మనం చూడొచ్చు. సో ఇలాంటి వాళ్ళని అంత కర్కశంగా ఎలా గొంతు నిలుము చంపేసింది ఆ తల్లి అనేది కూడా ప్రస్తుతం ఒక పక్కన విమర్శలు వస్తూనే ఉన్నాయి. మరో పక్కన అయితే సో తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. అసలు ఏం జరిగింది అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. సో ఏదేమైనా కూడా ఆ ఇద్దరు చిన్నారులు కూడా ఆ కసాయి తల్లి చేసిన పనికి ప్రాణాలు విడిచారని చెప్పాలి. సో తన కన్న పిల్లల్ని తను గొంతు నులిమి చంపేసిందంటే సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగిందనేది కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న తీరు మనం చూస్తున్నాము. సో ఏదేమైనా కూడా అటు మెదక్ జిల్లా జూకల్లో జరిగిన ఈ దారుణ ఘటన అయితే సో ఇప్పుడు అందరినీ కలిచివేస్తుందని చెప్పాలి. సో పోలీసుల విచారణ దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా వేచి చూడాలి. అసలు ఇంకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కేవలం ఆర్థిక ఇబ్బందుల కోసమైనా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. సో మరి కుటుంబ సభ్యులను కూడా ఈ ఘటనకు సంబంధించి విచారించే
కుటుంబ సభ్యులు కూడా పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే భర్త ఇదివరకు కూడా వాళ్ళిద్దరికి ఏమన్నా గొడవలు ఉండేవా కుటుంబంలో, లేదంటే తన భర్త చనిపోయిన తర్వాత ఏమన్నా తను మిస్బిహేవియర్ చేస్తుందా, సో ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. సో ఏదేమైనా కూడా ఇద్దరు చిన్న పిల్లలు చనిపోవడంతో సో కుటుంబంలో విషాద ఛాయలు అయితే అలముకున్నాయని చెప్పాలి. సో పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం ఒక విషాద ఘటన అయితే చూస్తున్నాము. తన ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా ఆ కసాయి తల్లి గొంతు నులిమి చంపేసింది. అలాగే తాను కూడా బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. అసలు నిజంగా ఆర్థిక సమస్యల వల్లే ఘటనకు పాల్పడిందా, లేదంటే ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? అసలు అప్డేట్స్ ఏంటి? సంఘటన కంది మండలం జూకాలు గ్రామంలో చోటు చేసుకుంది. అయితే గత కొద్ది రోజుల క్రితమే ఇప్పుడు తన భర్త చనిపోవడము, అలాగే ఆర్థిక ఇబ్బందులతోటి మనస్తాపానికి గురైనటువంటి ఈ మహిళ అత్యంత దారుణంగా తన ఇద్దరు పిల్లల్ని 5 సంవత్సరాల వయసున్నటువంటి కొడుకు, అలాగే 4 సంవత్సరాల వయసున్నటువంటి కూతురిని ఇద్దరిని కూడా వాళ్ళు నిద్రిస్తున్నటువంటి సమయంలో వారి గొంతు నులిమి చంపేసి తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈ సంఘటన తోటి అటు వారి కుటుంబంలోనూ అలాగే ఆ యొక్క జూకల్ గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఈ యొక్క సంఘటన స్థలాన్ని ఇప్పటికే జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కూడా సందర్శించి అసలు ఏం జరిగింది అనేటువంటి ఆధారాలు కూడా పోలీసులు సేకరించాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఇటు అనుమానాస్పద మృతి కిందనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో ఇటు చిన్న పిల్లలని చంపేసి తర్వాత తల్లిదండ్రులు కూడా బలవన్మరణాలకు పాల్పడడం అనేది ఎక్కువైపోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళందరికీ కూడా అంటే ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటివి తప్పు అని చెప్పి కూడా చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది వాళ్ళకి ఎదురవుతున్నటువంటి యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల అలాగే మనస్తాపాలతోటి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలతోటి అభం శుభం తెలియనటువంటి ఈ చిన్న పిల్లల ప్రాణాలు తీస్తా ఉన్నారు. అది తగదు, సరికాదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా సరే ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటే లావాదేవీలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవడమో సెటిల్మెంట్ చేసుకోవడమో చేయాలి, కానీ అనవసరంగా ఈ యొక్క చిన్న పిల్లల ఉసురు తీయడం అనేది మంచి పద్ధతి కాదంటూ చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. నిజంగానే వీళ్ళు ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇతరులతో ఏమైనా గొడవలు ఉన్నాయనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే ఆరాధిస్తా ఉన్నారు. అఖిల విజయ్, అయితే ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సో ఇదివరకు ఏమన్నా వీరు మమత భర్త ఎవరైతే ఉన్నారో తను ఉండగా కూడా ఏమన్నా గొడవలు జరిగేవా? అసలు పెళ్ళై నుంచి ఎలా ఉండేవారు? ఎప్పుడన్నా పిల్లల విషయంలో కానీ లేదంటే ఆర్థిక పరంగా కానీ ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? అంటే ఇది వరకు ఎప్పుడు కూడా మమత ఆమె భర్త గొడవలు అయితే పడలేదని చెప్పి చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా. ఎందుకంటే అందరితో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు మమత భర్త. మమత కూడా అందరితో పాటు చాలా కలివిడిగా ఉండేది. ఆ ఇద్దరు పిల్లల్ని కూడా, ఒక పాప ఒక బాబు, ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకునేవారు మమత భర్త. అలాగే మమత కూడా చాలా బాగా చూసుకునేది. ఈవెన్ మమతని కూడా తన భర్త ఏ ఇబ్బంది పెట్టకుండా చూసుకునేవాడు అంటూ కూడా అటు ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కానీ ఇంత బాగున్నటువంటి కుటుంబం ఒక్కసారిగా అసలు ఇంతటి దారుణానికి ఎలా పాల్పడుతుంది అనేటువంటి దానిపైన మాత్రం ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే మమత భర్త చనిపోయినటువంటి కేవలం 2 నెలల సమయంలోనే, 2 నెలల ఈ యొక్క టైంలోనే మమత ఇలా బిహేవ్ చేయడం, తన ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా ఇటు గొంతు నిలిమి చంపేయడం, అలాగే తాను కూడా బలవన్మరణానికి పాల్పడడం అనేది ఆ యొక్క కుటుంబంతో పాటు ఏదైతే ఆ యొక్క జూకల్ గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పాలి. సో కుటుంబ సభ్యులు కూడా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుని ఉంటే బాగుండేది, అనవసరంగా పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మాట్లాడుకొని ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే కుటుంబం అరగా నిలిచే వాళ్ళు ఎవరికైనా చెప్పుంటే బాగుండేది. కనీసం చెప్పకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టింది మమత అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం ఏదైతే అటు జూకల్లో చోటు చేసుకున్న దారుణ ఘటన పట్ల అయితే అందరూ కన్నీటి పర్యాంతం అవుతున్నారని చెప్పాలి. అయితే ఇది వరకు కూడా వారికి ఎంతో చక్కగా కలిసి ఉండేవారు. సో అలాంటిది మమత భర్త చనిపోయిన తర్వాత ఇంతటి దారుణానికి ఒడికట్టడం పట్ల అందరూ కూడా తీవ్ర విమర్శలతో గుప్పిస్తున్నారు. అసలు కన్న పిల్లల్ని ఎలా చంపేసిందనే నేపంతో కూడా ఒక పక్కన పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల్ని అలాగే మరికొంతమంది స్టేట్మెంట్లు కూడా పోలీసులు అయితే రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎట్టకేలకు పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పాలి. సో అనంతరం కూడా మరిన్ని విషయాలు ఘటనకు సంబంధించి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఎవరు లేరు సార్. ఇంట్లో ఎవరు లేకపోతే ఆమె అదే ఛాన్స్ ఏమో అనుకుంది. ఆమె ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళింది. భర్త చనిపోయి 2 months 3 months అవుతుంది. అదే మనసులో పెట్టుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి ఆమె సూసైడ్ చేసుకుని హ్యాంగింగ్ చేసుకుంది సార్. అవేం లేవు సార్, అవేం ఇబ్బందులు లేవు. వాళ్ళకి ఆస్తి పరంగా అయితే ఏం లేదు ఆస్తి కూడా. ఇదే మనసులో పెట్టుకొని ఎవరికి వీళ్ళ భారం కావద్దు అనుకున్నదో మరి ఏమో తెలియదు సార్. సో ఇట్లా చేసుకుంది. మణికంఠ వెళ్తాడు సార్, క్లాస్ పాప. ఆమె ఇంట్లో ఉంటారు. ఆమె స్కూల్కి వెళ్ళాలి. ఆమె ఏం కావాలి నీకు? మేనకోడలు. ఏమైంది ఇప్పుడు అసలు? ఆమె భర్త చనిపోయిన టెన్షన్లు ఉంది. నేను ఎవరికి భారం కావద్దు, నా పిల్లలు ఎవరికి భారం కావద్దు, ఇంత పిల్లలని నేను ఎట్లా పెంచాలి, మాకు ఆస్తులు ఏం లేవు అన్నట్టుగా పిల్ల బాగా ఇదైపోయి పిల్లలను ఇది చేసి వాళ్ళ అమ్మ ఉండే దగ్గర పొద్దున్నే వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ, నేను అది అల్లూరు దగ్గర అవుతుంది, పోయేసి వస్తాను పోయింది. ఆమె వచ్చే లోపే వాళ్ళు వస్తూనే ఉంటారంట. ఆ గంట సేపట్లోనే అట్లా చేసేసి